హాయ్ అండి. మీలో ఎంతమందికి బీట్రూట్ రైస్, క్యారెట్ రైస్ అంటే ఇష్టమో, మీ పిల్లలకి చేసి ఇచ్చేస్తూ ఉంటారా? సో, మీ పిల్లలు తింటారా లేదా కింద కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. ప్రతి మదర్‌కి బీట్రూట్, క్యారెట్ ఎక్కువ తినాలి పిల్లలు. మనకు కూడా ఎక్కువ పెట్టాలని ఆశ ఉంటదండి. సో, మనం ఎన్ని రకాలుగా చేసినా కూడా అంత ఎక్కువ తిన్నట్టు ఫీలింగ్ అనిపియదు. అలాంటప్పుడు ఇలా రైస్ చేసి ఇవ్వండి, చాలా బావుంటది. నేనైతే ఇక్కడ ఓన్లీ 3 బీట్రూట్ తీసుకున్నాను. మీరు ఇంకెక్కువనైనా తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. చాలా టేస్ట్‌గా ఉంటది. అది తురిమి పెట్టేసుకోవాలి. నేనొచ్చేసి బీట్రూట్, క్యారెట్ రైస్లో ఇలా వెల్లిపాయ కారం చేసుకుంటానండి. చాలా బాగుంటుంది అండ్ ఫ్లేవర్ కూడా. నేను వచ్చేసి ఒక వెల్లిపాయ తీసుకొని, పిల్లలైతే కొంచెమే తింటారనేసి చిన్న స్పూన్ తోటి కారం తీసుకొని అలా ముద్దలాగా దంచుకున్నాను. ఇంకా చూసారు కదా ప్యాన్లో ఎలా వేసుకున్నాను. సిమ్లో పెట్టి వేసుకొని కుక్కుడు రైస్ వాడతానండి నేను. సో బీట్రూట్ ఎక్కువగా ఉండాలి, రైస్ కొంచెం తక్కువ ఉండాలి. నేను ఉడకబెట్టిన అన్నం వాడేస్తాను. చూసారు కదా మనకి బీట్రూట్ ఎంత ఎక్కువ అనిపిస్తుందో. ఇలా ప్లెయిన్గా తినకుండా ఒక ఆమ్లెట్ వేసి ఇవ్వండి, సూపర్గా తింటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.